నమస్తే జాన్బీ అండి. జాన్బీ గారు ఎవరి ప్రభుత్వంలో మీకు మంచి జరిగిందని అనుకుంటున్నారు? జగన్ ప్రభుత్వంలో మంచి జరిగిందండి. ఎందుకని? ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు లేదు, మాకు అన్నీ ఏం జరగలేదు. పింఛన్లైనా కానీ, వాలంటీర్లు అయినా కానీ, పిల్లలకు అంగన్వాడీ అయినా కానీ, ఏమైనా కానీ జగన్ వచ్చిన తర్వాత ఇదేంది. రేషన్ కూడా మేము వెళ్ళి ఎండలో వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. ఎంత టైం అయినా కానీ ఇళ్లలో ఉండము. అలా కాకుండా బండి మా ఇంటి దగ్గరకు వచ్చి మేము రేషన్ తీసుకున్న దాకా ఉండి ఇచ్చి వెళ్తున్నారు. అందుకోసం జగన్ ప్రభుత్వమే బాగుంది. ఇంకా ముందు కూడా ఆయనే రావాలని కోరుకుంటున్నాము. ఇలాంటి ఇంకా మాకు మామూలుగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అవన్నీ ఇస్తామని చెప్పారు. ఆయన ప్రభుత్వం వస్తే అలాగే ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇక్కడ మాధవి గారు, ఇటుపక్క రజనీ గారు, వైసీపీ అభ్యర్థి రజనీ గారు నిలబడ్డారు, ఇక్కడ టీడీపీ అభ్యర్థి మాధవి గారు నిలబడ్డారు. వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే ఈ పేటకు మంచి జరిగిద్దని అనుకుంటున్నారు మీరు? రజనీ. ఎందుకని అంటే జగన్ వచ్చినప్పుడు బాగుంది, అందుకోసం జగన్ పార్టీ కాబట్టి ఆమె కూడా వస్తే బాగుండేది. ఆ హయాంలో ఎట్లా ఉంది మేము కూడా చూడాలిగా. ఇంకోసారి ఛాన్స్ ఇస్తే ఎలా జరుగుద్దో మనం కూడా చూడాలిగా. అయితే ఇక టీడీపీ ప్రభుత్వం కూడా చాలా హామీలు పెట్టారు. ఇప్పుడు గ్యారంటీ అని, సూపర్ 6 అనేసి, ఉచితంగా 3 గ్యాస్ బండ్లని, లేదంటే మహిళలకు నెలకు 1500 రూపాయలు వేస్తానండి. అంటే మీరు ఉద్యోగం లేని వాళ్ళకి 1500, అదే నెలకు 1500 రూపాయలు, 3000 రూపాయలు వేస్తాను. దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి ఏం చేస్తా అంటే మా సొమ్ము తీసుకొని మాకే ఇస్తున్నారండి. అట్లాంటి ఏం లేదు. అది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మా సొమ్ము మాకు తీసుకొనే ఇస్తున్నారే కానీ ఎవరిది ఏమి ఇవ్వట్లేదు రూపాయి కూడా. అయితే నెక్స్ట్ ఇక్కడ ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళని ఏం అడుగుతారు? ఇక్కడ మా సమస్యనేమో అవి అడుగుతాము. అది మాకు ఇల్లు ఇస్తామని చెప్పారు జగన్ గారు. ఇప్పుడు మేము అప్లికేషన్ అవి పెట్టాము. మాకు అదే పేర్లు వచ్చినాయి, నెంబర్స్ కూడా వచ్చినాయి. మా స్థలాలు అక్కడ అదే మామూలుగా వట్టి చెరుకుని మండలంలో ఇస్తా అన్నారు. అట్టంటప్పుడు అవి ఇస్తా అన్నారు. ఆయన వస్తే కనుక అవి మాకు ఇస్తే అంతే చాలు. ఎందుకంటే మేము ఇక్కడ ఇల్లు వేసుకొని కాలువ పక్కన ఉంటుంది. ఎందుకంటే పిల్లలు వాళ్ళు ఉన్నారు కాబట్టి అద్దెలు కట్టుకోలేక అవసరం పడి ఉంటున్నాం మేము. అది నా పేరు సైదాబి గారు. ఎవరి పరిపాలన బాగుంది? జగన్ పరిపాలనే బాగుంది. ఆడవాళ్ళకి ఎందుకని? దేనికైనా లేని వాళ్ళకి ఇంటికి వచ్చి తలుపు తట్టి పింఛన్ కూడా ఇప్పించాడు ఆయన. పిల్లలు లేని వాళ్ళు కూడా రోజు 100 రూపాయలు పింఛన్ తీసుకునే బతుకుతున్నారు. ఎదురుంటే నేను చెప్పేదాన్ని అదే మాట. ఇప్పుడు మాకు 50 దాటిని వయసు అయినా కానీ జగన్ చేసినట్టు ఎవరు చేయలేదు. లేని వాళ్ళకి అసలు గుర్తు చేయలేదు ఎవరికి. అందుకని ఇప్పుడు మాకు పరిపాలన బాగానే ఉంది. ఓటు ఆయనకే వేసేది. ఇక్కడ ఏమో టీడీపీ అభ్యర్థిగా మాధవి నిలబడుతున్నారు, ఇటుపక్క రజనీ నిలబడుతున్నారు. వీళ్ళకి ఇద్దరులో ఎవరు వస్తే మంచి జరిగిద్దని అనుకుంటున్నారు ఈ పేటకి? మాకు జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం ఇప్పటికి. ఎందుకంటే 200 పింఛన్ చంద్రబాబు పింఛన్ పెంచలేదు. జనం పోయి ఆడ పడిపోయారు ఎండలకి, నీళ్లు లేక ఏం లేక. ఇప్పుడు ఏంటంటే ఇంటికి వచ్చి తెల్లారేసరికి 3000 రూపాయలు లేనమ్మ కూడా, పిల్లలు లేనమ్మ కూడా బతుకుతుంది పింఛన్ తీసుకొని. 3000 పింఛన్ చేశాడయ్యా ఆయన. ఆయన పరిపాలన మటుకు బాగుంది మాకు. అంటే ఇక్కడ ఎమ్మెల్యే వ్యక్తిని చూసి ఓటేస్తున్నారు, అదంటే జగన్ ఎమ్మెల్యే కూడా బాగా పనిచేశారు. మేయర్ గారు ఇప్పుడు మాకు రోడ్డు కానీ, పంపులు కానీ, లేని వాళ్ళకు పన్నులు కానీ మొత్తం చూసుకున్నారు. ఒకళ్ళకి చూశారు, ఒకళ్ళకి చూడలేదని ఏం లేదు. మొత్తానికి బాగా చూశారనమాట. పట్టాలు కూడా ఇప్పించారు.